హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. ఫ్యూ డేస్గా చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ ఈసెట్ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా, మీరు ఒక మెయిల్ పెట్టండి కన్వీనర్కి ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని, అండ్ మేము కూడా మెయిల్స్ చేస్తున్నాం అని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు. ఓకే, అసలు ఈసెట్ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అన్న క్లారిటీ నేను ఈ వీడియోలో ఇస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో మీ క్వశ్చన్ ఏంటంటే ఈసెట్ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా. నా సమాధానం ఏంటంటే ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. ఓకే, ఉండదు. ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడూ కండక్ట్ చేయలేదు. లాస్ట్ 15 yearsలో నాకు ఉన్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఏ రోజు కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు మనకి. ఓకే, దానికి కారణం ఏంటి అంటే అసలు ఈసెట్ వాళ్ళకి అన్ని సీట్స్ లేనే లేవు. మా రోజుల్లో నేను ఈసెట్ రాసి నేను జాయిన్ అయినప్పుడైతే అసలు అన్ని సీట్స్ లేవు, నాదంతా ఆఫ్లైన్ కౌన్సిలింగ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే సీట్స్ పెరిగినాయి కొంచెం. ఓకే, ఎందుకు అంటే డిఫరెంట్ కాలేజెస్లో ఒకే బ్రాంచ్లో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉండడం వల్ల మీకు సీట్స్ కొంచెం పెరిగినాయి. మా రోజుల్లో నేను బీటెక్ చేసినప్పుడైతే ప్రతి కాలేజ్లో ఒక బ్రాంచ్కి ఒక సెక్షనే ఉండేది కాబట్టి మాకు 6 seats ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కొన్ని కాలేజ్లో ఇప్పుడు సిఎస్సి తీసుకుంటే ఒక 5-6 branches ఉన్నాయి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈసెట్ స్టూడెంట్స్కి ఏ బ్రాంచ్ అయినా సరే ఒక బ్రాంచ్లో ఒక సెక్షన్కి 6 seats మాత్రమే వస్తాయి. ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని ఇంటూ 6 అనమాట. 6 sections ఉంటే 36 seats. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఎంసెట్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇక్కడ కలిపేవారు కాదు, కానీ రీసెంట్ టైమ్స్లో ఏం చేస్తున్నారంటే ఎంసెట్లో ఒకవేళ మీకు సీట్స్ ఫిల్ అవ్వకపోతే ఆ సీట్స్ ఈసెట్ వాళ్ళకి ఇస్తున్నారు. దానివల్ల కొంచెం నెంబర్ పెరుగుతుంది తప్ప టాప్ కాలేజెస్లో ఆ నెంబర్ ఎక్కువ ఉండదు. నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్న చోట ఎక్కువ సీట్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఏంటంటే ఈసెట్ 2023లో 37,900+ సీట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో కూడా చేశాను, ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదే వీడియో ఈసెట్ 2024లో కూడా చేశాను. అసలు ఎన్ని సీట్స్ పెరిగినాయి, ఎన్ని సీట్స్ ఏ బ్రాంచ్లో తగ్గినాయి కూడా క్లియర్ కట్ వీడియో చేశాను. మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఓకే, సో 2023లో 37,900+ సీట్స్ ఉన్నాయి. 2024లో మనకి 42,000 సీట్స్ ఉన్నాయి. సో ఇది ఎక్కడి నుంచో నాకు నచ్చినట్టు చెప్పట్లేదు, అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీశాను. 42,336 సీట్స్ ఉన్నాయి. ఓకే, అంటే మనకి ఈసెట్ 2023తో పోల్చుకుంటే 37,900 ప్లస్ ఇక్కడేమో 42,000 కాబట్టి అరౌండ్ ఒక 5,000 ఓవరాల్గా 5,000 ఇంక్రీజ్ ఉన్నాయి. కానీ ఈ ఇయర్ చేసిన డేటా అనాలిసిస్ ప్రకారం అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి సిఎస్సి ఎలైట్ బ్రాంచెస్ మరికొన్ని బ్రాంచెస్లో ఈసీఈ ట్రిపుల్ ఈట్లో అన్నీ కలుపుకొని ఒక 7,000+ సీట్స్ అయితే పెరిగినాయి. అండ్ కొన్ని కోర్ బ్రాంచెస్లో సీట్స్ తగ్గిపోయినాయి. మెకానికల్, సివిల్ ఇంకొన్ని బ్రాంచెస్ చూసుకుంటే అరౌండ్ 2,500+ సీట్స్ తగ్గిపోయినాయి కూడా. ఓకే, సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మనకి ఓవరాల్గా 42,336 సీట్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మ్యాక్సిమం సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. ఓవరాల్గా మనకి ఆంధ్రాలో 170-180 కాలేజెస్ ఉన్నట్టున్నాయి. ఈ కాలేజెస్లో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఒక 100+ కాలేజెస్లో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ మీకు ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ తీస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇదిగోండి, ఇది ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్. ఇక్కడ ఇంటేక్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్, ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్. ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ పట్టుకొని సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళారు. ఓకే, సో ఇది ఏబిఆర్కే కాలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కనిగిరి ప్లేస్లో ఉంది. సో ఇది అంత గొప్ప కాలేజ్ కాదు కాబట్టి, టైప్ 3 కాలేజ్ కూడా కాదు కాబట్టి ఇక్కడ సీట్స్ మిగిలిపోయినాయి. సో ఇలాంటి కాలేజ్ ఎవడో ఆప్ట్ చేసుకోలేదు కదా. మీరు ఈ కాలేజ్ పెట్టుకుని ఉంటే మీకు ఇక్కడ సీట్ వచ్చి ఉండేది. మీలో చాలామంది సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఓకే, ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఏదో కొన్ని చీట్ కోడ్స్ అది ఇది చూసి లాస్ట్ 10 days ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయి ఏదో ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్కి మీకు మంచి కాలేజీలు దొరకవు. ఇప్పుడు నాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టాలి, నాకు సీట్ రావాలి అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టినా సరే మీకు మంచి కాలేజెస్లో సీట్స్ ఉండవు. దెన్ వాట్స్ ద యూస్? థర్డ్ ఫేజ్ ఇప్పుడు సపోజ్ థర్డ్ ఫేజ్ పెడదాం అనుకుందాం. థర్డ్ ఫేజ్ పెడితే ఎస్ఆర్కేఆర్ లేదా టాప్ 10 కాలేజెస్, నేను చాలా వీడియోస్ చేస్తాను, టాప్ 30 కాలేజెస్, టాప్ 50 కాలేజెస్లో సీట్స్ ఏమైనా పెరుగుతాయా? ఏ సీట్స్ పెరగవు. ఆ ఉన్న 1-2 సీట్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. అంటే టాప్ 50-70 కాలేజెస్లో అసలు ఏ మాత్రం ఒక్క సీట్ కూడా మిగలదు. మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్ పెట్టిన తర్వాత నీకేంటంటే టైర్ 3 కన్నా, అంటే టాప్ కాలేజ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కన్నా తక్కువ కాలేజ్ ఏదైతే ఉందో ఒక నామమాత్రపు కాలేజ్, ఈ కాలేజీలో సీట్స్ మిగిలిపోయినాయి. ఆ సీట్స్ ఏమైనా మీరు జాయిన్ అవుతారా? ఆ కాలేజ్ మీరు కోర్ ఉండి జాయిన్ అవుతారా? జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఆ కాలేజ్లో కూడా సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత ఎవరైతే రిపోర్ట్ చేయలేదో, ఇప్పుడు నచ్చలేదు కొంతమందికి, మంచి ర్యాంకులు వచ్చినాయి కదా కొంతమందికి. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి కాలేజెస్ టైర్ 3 లేదా టైర్ 3 కన్నా తక్కువ కాలేజీలు కూడా నచ్చట్లేదు. అందరికీ గాయత్రియే కావాలంటే గాయత్రిలో కొన్ని సీట్సే ఉంటాయి. నేను ఈ మధ్య విన్నది ఏంటంటే అందరికీ గాయత్రియే కావాలంటే, అందరికీ గాయత్రి కావాలంటే టాప్ 10 లేదా టాప్ 100 తెచ్చుకోండి, అప్పుడు మీకు గాయత్రి కాలేజ్ వస్తుంది. మనం చదవం, మనం ఏమాత్రం కష్టపడం, ఏదో జరిగిపోయి మిరాకిల్స్ జరిగిపోయి మనం గాయత్రి కాలేజ్ వచ్చేయాలి. ఎలా వస్తుంది? మీరు గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోండి. ఇది జరుగుతున్న సినారియో. సో
ఒక నామమాత్రపు కాలేజీల్లో కొన్ని సీట్స్ మిగిలినయి. అది కూడా ఒక 2,000-3,000 సీట్స్ మిగిలి ఉంటాయి. అంతేగాని అంతకు మించి 20,000, 30,000 సీట్స్ అయితే మిగలలేదు. అసలు ఉన్నదే 40,000 సీట్స్ అంటే అందులో 20,000 సీట్స్ మిగిలిపోవడం ఏంటి? అది ఫేక్ న్యూస్. అదొక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. 20,000 సీట్స్ ఈసెట్లో 20,000 సీట్స్ మిగిలిపోయినాయి అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదని అర్థం. లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పనా, ఒకవేళ ఆ 2,000-3,000 సీట్స్ మిగిలినా కూడా ఆ మిగిలిన సీట్స్ కూడా సిఎస్సి అయ్యి ఉంటాయి. సిఎస్సి కొన్ని చెత్త కాలేజీల్లో సీట్స్ మిగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే సిఎస్సి రాసిన స్టూడెంట్స్ కన్నా మనకి ఏంటంటే సీట్సే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో రోజు రోజుకి సంవత్సరానికి సెక్షన్స్ పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి ఇక్కడ సీట్స్ పెరిగిపోతున్నాయి. అంతమంది స్టూడెంట్స్ లేరు డిప్లొమాలో. ఆ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మెకానికల్ వాడివి, ఆ కాలేజ్ పెట్టినా నీకు రాదు. సిఎస్సి జాయిన్ అవడం అనవసరం. ఒక కోర్ స్టూడెంట్ వెళ్ళి సిఎస్సి జాయిన్ అవడం అనవసరం. నేను ఎందుకు అనవసరం అంటున్నానంటే అది టాప్ కాలేజ్ కాలేనప్పుడు నువ్వు ఒక నాన్ సిఎస్సి స్టూడెంట్ వెళ్ళి సిఎస్సి బ్రాంచ్ ఒక చెత్త కాలేజ్లో జాయిన్ అవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? లేదు. మరి అలాంటప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడంలో ఏమైనా అర్థం ఉందా? లేదు. సో ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియని మనుషులు మనకి ఏంటంటే మెసేజ్లు పెడతారు, వీడియోలు చేస్తారు, మిమ్మల్ని ఫూల్స్ చేస్తారు. ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఒక వీడియో చేస్తున్నారంటే ఆ వీడియో ఛానల్ బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎవరు ఆయన, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పోజర్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు సోకాల్ స్టూడెంట్స్ ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో, కామెంట్స్ చేస్తున్నారో నాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అంటే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నీకు కావాలి అంటే పెట్టరు అక్కడ. ఓకే, పెట్టినా సరే నువ్వు ఫర్ సపోజ్ ఈ కాలేజ్ జాయిన్ అవుతావా? నా స్ట్రైట్ క్వశ్చన్ ఇదే. ఏబీఆర్కే కాలేజ్ జాయిన్ అవుతావా? ఈ కాలేజ్ నువ్వు కౌన్సిలింగ్ నీ లిస్టులో పెట్టగలవా? లైక్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం స్టూడెంట్స్ అడుగుతున్నాను నేను. ప్రకాశం వెళ్ళి కనిగిరిలో మీరు ఏబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఒక టైప్ 3 కన్నా తక్కువ కాలేజ్ మీరు థర్డ్ కౌన్సిలింగ్ పెట్టి చదవగలరా? నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ సీట్స్ కూడా ఫిల్ అయ్యి ఉండవు. సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా పెడతారా? ఇది మీరు పెట్టరు. మీ ఇంటి చుట్టుపక్కల కాలేజీలే కావాలి, అవి రావు. దెన్ వాట్స్ ద యూజ్ ఆఫ్ కండక్టింగ్ థర్డ్ కౌన్సిలింగ్? ఇది రియాలిటీ. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడే కాదు, ఎప్పుడు పెట్టరు వాళ్ళు. ఫస్ట్ ఫేజ్తోనే 90% సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఆ మిగిలిన అరకొరక సీట్లు ఏవైతే ఉన్నాయో అది ఎవరైతే సప్లీస్ రాసి ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళకి న్యాయం చేద్దామని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టి సెకండ్ ఫేజ్ ఇస్ ద ఫైనల్ ఫేజ్ అని క్లోజ్ చేసేస్తారు. ఎంసెట్తో పోలికొద్దు. ఎందుకు ఎంసెట్తో పోలికొద్దు అంటే డిప్లొమా స్టూడెంట్ ఏ బ్రాంచ్ అయితే చదివేదో బీటెక్లో కూడా అదే బ్రాంచ్కి వెళ్తాడు. అక్కడ ఫిక్స్డ్ అదే సీట్స్ అవే ఉంటాయి. ఆ సీట్లే నువ్వు జాయిన్ అవుతావు, నీకు అదే సీట్స్ ఇస్తాడు. ఎంసెట్ ఏంటంటే ఎంసెట్ నువ్వు ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? ఒక ఎంపీసీ స్టూడెంట్ ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అవ్వచ్చు. అది ఎన్ని ఫేజ్లు పెట్టినా తప్పులేదు. ఎందుకంటే వాడు స్టూడెంట్ ఫిల్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ కన్వీనర్ది కానీ గవర్నమెంట్ది కానీ ఎటువంటి తప్పు లేదు. మీరు వాళ్ళు బాగా అర్థం చేసుకోండి. మీకు ఏంటంటే మీకు నోట్కి వచ్చిందల్లా కామెంట్లు చేసేసి పిచ్చి వీడియోలు చేయడం కాదు. సో అక్కడ కన్వీనర్ కోటాలో సీట్స్ ఫిల్ చేయడానికే ట్రై చేస్తారు ఎంసెట్లో, ఈసెట్లో కూడా. కానీ ఎంసెట్లో ఒకే స్టూడెంట్ అన్ని బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఈసెట్లో నువ్వు మెకానికల్ అయితే మెకానికలే పెడతావు, నువ్వు ట్రిపుల్ అయితే ట్రిపుల్ పెడతావు, నువ్వు ఈసీ అయితే ఈసీఏ పెడతావు. ఎంసెట్ అలా కాదు, వాడికి నచ్చిన కాలేజ్ నచ్చిన బ్రాంచ్లు పెట్టుకోవచ్చు, మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. సో అందుకని అక్కడ ఎంసెట్లో 3-4 ఫేజెస్ ఉంటుంది. అంతేగాని ఎంసెట్తో ఇలా కంపేర్ చేయొద్దు. ఇది నా ఫైనల్ కన్క్లూషన్. ఓకే, కష్టపడి చదివితే మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి కాలేజీలు వస్తాయి. మంచి కాలేజీలు వస్తే మీ కెరియర్ బాగుంటుంది. కొంతమంది ఇది కూడా బాధపడుతూ ఉంటారు, నాకు మంచి ర్యాంక్ వచ్చిన కాలేజ్ రాలేదంటే. మంచి ర్యాంక్ అంటే నా ఉద్దేశం 50 లోపు 100 లోపు అంతే. ఈ సెట్లో మంచి ర్యాంక్ అంటే 50-100 లోపే. సో ఇంకొకటి ఇక్కడ రిజర్వేషన్ అనేది ఈ రోజు వరకు మీరు చూసుండరు. అంటే ఈ సెట్లో చూస్తారు. ఈ సెట్ పైనుంచి అన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ రిజర్వేషన్స్లో నువ్వు కొట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. తప్పదు, మన రాజ్యాంగంలో ఉంది, ఆ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. పాలిసెట్ అంటావా, నీకు ఆ రిజర్వేషన్ సిస్టమ్ తగలలేదు. ఎందుకంటే సెక్షన్లో 60 సీట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇంజనీరింగ్ వచ్చేసరికి మీకు చెప్తున్నాం కదా, సెక్షన్కి 6 సీట్స్ ఉంటాయి. అప్పుడు మీకు రిజర్వేషన్స్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై కంక్లూజన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మీకు హోప్స్ పెట్టుకోదు, అది జరగదు, అది పెట్టరు. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో కూడా క్లియర్ కట్గా మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. చాలామంది చూశారు కూడా, కొంతమంది జాయిన్ అయ్యారు కూడా డీమ్డ్ యూనివర్సిటీస్. మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ ఆప్షన్ ఉంది. ఈ ఇయర్ నేను బీటెక్ చదువుతాను అనుకుంటే. లేదు అంటే మీకు ఇంకొకటే ఆప్షన్, స్పాట్ ఏమైనా ట్రై చేయండి. అది కూడా మీరు డబ్బులే కట్టుకోవాలి. అది కూడా వద్దు అనుకుంటే మీకు ఇంకా ఒకటే ఆప్షన్, డైరెక్ట్గా ఈసెట్ 2025 రాసుకోండి. ఇప్పటి నుంచి చదివితే ఏమైనా అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి టైం వేస్ట్ అంటే 9 months ఉంది ఈసెట్ 2025కి. మీకు తెలియదు ఏంటంటే ఇది ఒక సర్కిల్, అది అలా సైకిల్ రన్ అవుతూనే ఉంటుంది.
మీకు అనిపిస్తుంది 9 నెలలు ఉందా అనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు 5-6 మంత్స్ కంప్లీట్ అయిపోద్ది. మీరేం చేయలేరు. ఇప్పటి నుంచి డిసిప్లిన్ ఉండాలి. రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ డిసిప్లిన్తో ప్రిపేర్ అవుతున్నవాడే ర్యాంకులు కొట్టగలడు. వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, వాళ్ళకే మంచి సీట్లు వస్తాయి. దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేశాను. మేము చేసే కంటెంట్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాం. ఓకే, సో మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మేము చేసే కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితే మేము కూడా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.